ఏమైంది? ఒంట్లో బానే ఉందా? ఎప్పుడూ లేంది ఈ వీళ్ళెప్పుడు పడుకున్నారేంటి? మీరు బానే ఉన్నారు కదా? ఊరికే పడుకున్నానంతే. మీ అందరి కోసం ఎదురు చూస్తూ పడుకున్నాను. భీమాబాయ్, కాస్త వేడిగా టీ తీసుకురా. సరే. ఇదిగో తెలుసా మీకు అక్కడ? సరే, ఏం లేదులే. నాన్న, తెలుసా అక్కడికి ఇంగ్లీష్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన బాజా వాళ్ళందరినీ చాలా మెచ్చుకున్నాడు, చప్పట్లు కొట్టాడు. అందులోనూ ముఖ్యంగా ఇంగ్లీష్ ఆఫీసర్ బాలా అన్నయ్యని ధ్రువని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇంకా ఏమన్నాడంటే ఆయన మళ్ళీ రేపు వస్తాడంట. ఇంకా బాలా అన్నయ్యకి ధ్రువకి మధ్య బాజా పోటీ పెడతాడంట. ఎవరు గెలుస్తారో వాళ్ళని తన వెంట ఇంగ్లీషు బ్యాండ్లోకి తీసుకెళ్తాడంట. నిజంగా అన్నయ్య, నువ్వు అక్కడికి వచ్చుంటే చాలా సంతోషించేవాడివి. తొందరగా ఇంటికొచ్చారుగా. ఒకవేళ అక్కడికి వచ్చింటే మేము సంతోషించేవాళ్ళం. రామ్జీ బాబాయ్ మీకు తెలుసా? బాలా అన్నయ్య కేవలం ఇవాళ రేపు మాత్రమే మనతో ఉంటాడు. ఎందుకంటే రేపటి తర్వాత బాలా అన్నయ్య ఇంగ్లీష్ ఆఫీసర్లతో పాటు బొంబాయి వెళ్ళిపోతాడు బాజా వాయించడానికి. రామ్జీ కొడుకు బాలా బొంబాయి ఎలా వెళ్తాడండి? ఈ వీధుల్లో బాజా వాయించడం అది వేరే విషయం. వాడు ఆంగ్లేయులతో బ్యాండ్ వాయించాడంటే వాడు మనల్ని మించిపోతాడు. మనల్ని నువ్వు రేపటి గురించి వదిలిపెట్టి వాళ్ళతో చూడు. నేను ఇప్పుడు ఊర్లో ఎక్కడా తల ఎత్తుకోలేను. మా ధ్రువగాడు ఆ బాలాగాడి మాటలో పడి బాజా వాయిస్తున్నాడు. అసలు తప్పంతా వాడిది. ఏదో రకంగా బాలాగాడు బొంబాయి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ధ్రువ బాజా వాయించడం మానేస్తాడు. కానీ ఒకవేళ రామ్జీ కొడుకు బదులుగా మీ అబ్బాయి ధ్రువ ఇంగ్లీష్ బ్యాండ్లోకి వెళ్తేనో? సిద్ధాంత్ గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? అక్కడ నాకు ఊపిరి ఆగిపోయింది ఇది ఆలోచించి ఆలోచించి. ధ్రువ ఎక్కడ ఈ విషయం చెప్తాడోనని. వాడు నా కొడుకేనని. అలాంటిది మీరు నాకే చెప్తున్నారా బాజా వాయించడానికి నేను వాడిని ఇంగ్లీష్ బ్యాండ్లో పంపించాలని? సిద్ధాంత్ గారు, మీరు ఇంత మహాజ్ఞానులు అయ్యుండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు అసలు? దూరదృష్టితో సేట్ గారు, దూరదృష్టితో. చూడండి, మీ అబ్బాయి మీ పరువుకు ఏదైతే మచ్చ తెచ్చాడో దాన్ని కడుక్కోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. మీరు నా బుర్ర పాడు చేయదు సిద్ధాంత్ గారు. బాజా వాయించడం వల్ల మచ్చపోతుందా? అందరితో పాటు ఈయన కూడా హేళన చేసేస్తున్నాడు. సెట్ గారు, కాస్త నచ్చజెప్పు ఆయనకి. ఒకవేళ నువ్వు చెప్తే ఆయనకు అర్థం అవ్వచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతో సంబంధం ఉన్న వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు దేశంలో. నువ్వు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. కానీ వాళ్ళు చూసి నిర్ణయం తీసుకుంటారుగా ఎవరిని తీసుకోవాలో. నువ్వేమో బాలనే వెళ్ళడంలో నేను అడ్డుపడదలుచుకోలేదంటున్నావు. దీన్ని ఒక రకంగా పోటీగా భావించు. ఇక పోటీలో అన్న తమ్ముడు అని ఉండదు. అలాగే ఎప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నీ వైపు నుంచి నువ్వు పూర్తిగా సిద్ధంగా ఉండు. ఒకవేళ నిన్ను ఎంపిక చేస్తే తప్పకుండా వెళ్ళు. ఎలాగో నాన్నకి ఇష్టం లేదుగా నేను ఇందులో బాగా రాణించడం. సేట్ గారు, ఇంగ్లీష్ బ్యాండ్ అంటే అసలు ఆ హోదానే వేరు. వాళ్ళ డ్రెస్ చూస్తేనే మహా వాళ్ళకే మతిపోతుంది తెలుసా. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే వేలాది లార్డ్ గవర్నర్లు ఒకే చోట నిలబడినట్టు. ఇక వాళ్ళ బ్యాండు ఆహాహాహా, దాని ముందు కొత్త పెళ్లి కూతురు కూడా వెలవెలబోతుంది. కొంచెం ఆలోచించండి సేట్ గారు. రేపు మీ అబ్బాయి ఇంగ్లీష్ వాళ్ళ సామ్రాజ్యంలోకి అడుగు పెడితే అప్పుడు మీ పరపతి కూడా పెరుగుతుంది. ఇంకా మీ అబ్బాయికి కూడా గొప్ప హోదా వస్తుంది. పైగా సేట్ గారు, ఇంగ్లీష్ అధికారులతో పాటు మీ అబ్బాయి కలిసిమెలిసి తిరుగుతాడు. మెల్లమెల్లగా మీ అబ్బాయి ధ్రువకి హోదా పెరుగుతుంది,
అప్పుడు ఆ భీమరావు ఇంకా వాడి కుటుంబం నీచంగా, తక్కువగా, దరిద్రుడుగా, చులకనగా కనిపించడం మొదలవుతుంది. దాంతో వాళ్ళకి ధృవ దూరం అవుతాడు. దాంతో మళ్ళీ మీకు దగ్గర అవుతాడు. ఇంకేముంది సేటు గారు, కాసిన డబ్బులు ఖర్చు పెట్టండి. ఒక కొత్త పూజ చేస్తే పని అయిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని ఇంకా ఆ ధృవని తండ్రి కొడుకుల బంధంతో కలిపే పూచి నాది. కానీ బ్యాండ్ వాయించడమే అవుతుందిగా. లేదు లేదు సేటు గారు, మీరు బాగా ఆలోచించండి. పూలు ఎక్కడెక్కడో పూస్తున్నాయి. మనం అన్నింటినీ దేవుడికి అలంకరిస్తున్నావా? లేదుగా. మనం కొన్ని పూలని ఎన్నుకుంటున్నాం. ఆ పూలన్నీ ఎక్కడ పూసినాయి? మంచి చోటే పూసినయ్యా, స్వచ్ఛమైన చోటైతే అప్పుడు వాటిని భగవంతుడికి అలంకరిస్తాం. సరిగ్గా అదేవిధంగా ఇక్కడ సందుల్లో వీధుల్లో బ్యాండ్ వాయించడం ఒక ఎత్తు, ఇంకా ఇంగ్లీష్ ప్రభుత్వంలో బ్యాండ్ వాయించడం ఇంకో ఎత్తు. సేటు గారు ఒక్కసారి ఊహించుకోండి. రేపు మీరు విందుల్లో వినోదాల్లో తెల్లదొరలతో కలిసి పాల్గొంటారు. అప్పుడు మీ పరువు ప్రతిష్ట బాగా పెరుగుతాయి, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. సేటు గారు అంతా మర్చిపోండి. ఇప్పుడు ఇదే ఆలోచించండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిలో మీ అబ్బాయిని మాత్రమే ఎన్నుకోవాలి. నువ్వు ఏదైతే దారి అనుకున్నావో ఆ దారిలో విజయం సాధిస్తావని నీకు అంత నమ్మకం ఉంటే అభ్యాసం మొదలుపెట్టు. రేపు పోటీ ఉంది, నాకు గెలిచి చూపించు. మీరందరూ గొప్పవాళ్ళు అవ్వాలి. పగలు రాత్రి ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. బాలా, నాకు నీ సామర్థ్యం మీద కాదు, నిజానికి నువ్వు ఎన్నుకున్న దారుందే, నేను దాని మీద ఇష్టంగా ఉన్నాను. కానీ ఇప్పుడు పట్టుదలతో ఏదైనా సాధించు. అప్పుడు మనస్ఫూర్తిగా నేను నిన్ను చూసి గర్విస్తాను. రేపు ఇక్కడ దగ్గరలోనే మా ఇద్దరికి బాజా వాయించడానికి పని దొరికింది. అందుకని రేపు మీరు వచ్చారంటే బాలానే సంతోషిస్తాడు. నేను రాను, కానీ మనస్సు ఇప్పుడు కూడా ఇదే కోరుకుంటుంది. వాడు ఏదైతే ఎంచుకున్నాడో దానిలో వాడు విజయవంతం అవ్వాలని. నాన్నకి తన పిల్లలంటే చెప్పలేనంత ప్రేమ. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా నాన్న ఇప్పుడు బాలా అనే సంతోషం కోసం తన మనోబలాన్ని పెంచుతున్నాడు. సరే నాన్న. నేను ఈ పోటీలో తప్పకుండా గెలిచి చూపిస్తాను. చూడు ధ్రువ, రేపు బాజా బాగా వాయించాలి. మన ఇద్దరి మధ్య నిష్పక్షపాతమైన పోటీ జరగాలి. సరే బాలా అన్నయ్య. అలా కాదు ధ్రువ, నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు బాజా బాగా వాయిస్తావని. అప్పుడు నాన్నకి నమ్మకం కుదురుతుంది ఈ పోటీ పోటాపోటీగా జరిగిందని. అలాగే భీమ్, నేను నీ తల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను బాగా బాజా వాయిస్తాను. చాలా
చూడు, పొద్దుందాకా నేను అక్కడికి రాను రాను అన్నారు, రాలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంతైనా కొడుకు కదా. బాల తీసుకునే నిర్ణయాల వల్ల కోపంగా ఉండొచ్చు, కానీ తన కొడుకు మీద కాదు. అన్నయ్య చెప్పాడుగా, తనెప్పుడూ ఇదే కోరుకుంటానని, తన పిల్లలందరూ విజయం సాధించాలని, ఇంకా తను వాళ్ళ గెలుపుని చూడాలనుకుంటున్నాడని. ఇక్కడికొచ్చి ఎలా నిలబడ్డారో అలాగే మధ్యాహ్నం అక్కడికొచ్చుంటే బాగుండేదిగా. అప్పుడు బాలోకి ఎంతో ధైర్యంగా ఉండేది. బాజా ఇలా వాయించాడంటే పోటీ లేకుండానే గెలిచిపోతాం మనం. అమ్మా, ఒక మాట చెప్పనా? పొద్దున మనం అందరం బాలా అనే కార్యక్రమం చూడ్డానికి వెళ్ళాంగా, అప్పుడు అక్కడికి నాన్న కూడా వచ్చారు. ఏంటి? అవునమ్మా, నేను నిజం చెప్తున్నాను. మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాను, గుర్తుందా? అప్పుడు నేను నాన్న దగ్గరికే వెళ్ళానమ్మా. ఆయన ఎవరికీ కనపడకుండా ఒక మూల నుంచొని చూస్తున్నారు. అంటే నీ జీవితాంతం వీడిని అర్థం చేసుకోలేకపోయానా? నేను అసలు ఊహించలేకపోతున్నాను ఈయన పిల్లల గురించి ఇంత లోతుగా ఆలోచిస్తున్నారని, పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని. ఆ నిర్ణయాల వల్ల సొంత భార్య పిల్లలే తన తప్పుగా అర్థం చేసుకున్నా పట్టించుకోరు. మూడు, 2, 1. చాలు బాలా అన్నయ్య, అభ్యాసం చాలా ఎక్కువైపోయింది. ఇక రేపు ఏకంగా వాళ్ళ ముందుకెళ్ళే వాయిద్దాము. సరే. పద భోంచేద్దాం. ఇక అన్నం తినేసి నిద్రపోతాను. మళ్ళీ రేపు పొద్దున తొందరగా లేవాలి. నేను కోరుకుంటున్నాను రేపటి తర్వాత నువ్వు సూర్యోదయాన్ని సతారాలో కాదు, బొంబాయిలో చూడాలి. చూడు బాబు, నేను ఈ రోజు వరకు నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను. అందుకు నేను నీకు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఈ విషయంలో బాధపడుతున్నావని. నేను నీకు శ్రాద్ధం పెట్టాను, అందుకే నువ్వు కూడా ఒక పని చేయి. రేపు ఉదయం అన్నింటికంటే ముందుగా నువ్వు నాకు శ్రాద్ధం పెట్టు. ఆ తర్వాత బాజా వాయించడానికి వెళ్ళు. కానీ బాబు, నా కోసం ఈ పోటీలో గెలువు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలాగో బాజా వాయించాలనుకుంటున్నావు కాబట్టి మంచి చోట వాయించు, జీవితంలో బాగా పైకెదుగు. చూడు బాబు, రేపు నువ్వు ఈ పోటీలో తప్పకుండా గెలవాలి. ఆ తర్వాత నువ్వు ఏది అడిగినా సరే నేను ఇస్తాను. నువ్వు ఎలా చెబితే మీ నాన్న అలా మారి చూపిస్తాడు. ప్రయత్నం చేస్తాను నాన్న. లేదు లేదు లేదు, నువ్వు ప్రయత్నించడం కాదు బాబు, నువ్వు ఎలాగైనా గెలిచి తీరాలి. నీ తండ్రి కోసం. నాకు తెలుసు బాబు, ఆ బాల నీకంటే బాగా వాయిస్తాడు. అందుకని ఎలాగైనా సరే రేపు వాడు బాజా వాయించకుండా ఆపి తీరాలి. ఈ పొడి తీసుకో బాబు, రేపు ఎలాగైనా సరే బాల భోజనంలో కలిపేసాయి. అప్పుడు బాల ఆరోగ్యం చెడిపోతుంది, ఇక వాడు బాజా వాయించలేడు. అప్పుడు ఇంగ్లీష్ ఆఫీసర్ నిన్ను ఎన్నిక చేస్తాడు ఆ ఇంగ్లీష్ బ్యాండ్లోకి. అయినా ఇది మేము బాలాని ఓడించడానికి చేయటం లేదు బాబు, నిన్ను గెలిపించడానికి చేస్తున్నాం అంతే. ఒక్కసారి నువ్వు ఈ పోటీలో గెలువు, ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా సరే అది నేను చేస్తాను.
సరే, ఇది నేను బాలా అనే భోజనంలో కలుపుతాను. ధ్రువ, ఈసారి నువ్వు మేం చెప్పింది విను. ఆ తర్వాత జీవితాంతం నువ్వు చెప్పింది నేను వింటాను. ఇది పని చేస్తుందా మరి? ఖచ్చితంగా. ఇది తిన్న తర్వాత ఓ పోలో ఆరోగ్యం ఎంత లేదన్నా 2 రోజులు చెడిపోతుంది. ధ్రువ, అరే ఏం చేస్తున్నావురా నువ్వు? అయ్యో అయ్యో నువ్వేం చేస్తున్నావా? ఇప్పుడు చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. అయ్యో నీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ముందు దాని కక్కే. రామ్జీ ఏయ్, ధ్రువ, బాబాయ్, ఆగు. ధ్రువ, ధ్రువ, భీమా ధ్రువ, పిన్ని, ఆగురా. ఆగు, ఏయ్, ఆగు. ధ్రువ, ఆగు. బాలా అన్నయ్య. ఏయ్, ఆగురా. రేయ్, ఆగు. నేను నిన్ను వైద్యుడి దగ్గర తీసుకెళ్తాను రా. పద, పద, త్వరగా పద. ఏమైంది రా ధ్రువ? బాబు, రా. రామ్జీ బాబాయ్, రేయ్, రా. వీళ్ళిద్దరూ ఏదో ఒక పొడి తెచ్చిచ్చారు. ధ్రువ, నోరు మూసుకో. లేదు నాన్న, వీళ్ళు చెప్పారు అది నేను బాలా అన్నయ్యకి తినిపించాలంట. దీనివల్ల అన్నయ్య ఆరోగ్యం చెడిపోతుందంట. ధ్రువ, నోరు మొయ్. అప్పుడు తను రేపు బాజా వాయించలేడని. అప్పుడు తప్పనిసరిగా ఇంగ్లీష్ ఆఫీసర్ నన్ను తీసుకెళ్తాడంట బొంబాయి. అయ్యో ధ్రువ, నువ్వు నోరు మూయ్. లేదు, ఇక నేను వీళ్ళ దగ్గర పొడి తీసుకున్నాను. తీసుకొని దాన్ని స్వయంగా నేనే తినేశాను. ధ్రువ ఏది అయితే అదవుతుంది. రేపు నేను బాజా వాయించినా వాయించకపోయినా కానీ బాలానే తప్పకుండా వాయించాలి. ధ్రువ, నువ్వు నా వెంట రా బాబు, రా. రాన్న, నువ్వు నన్ను అంటుకోవద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ నేను నీకు మాటిస్తున్నాను, రేపు నేను బాజా వాయించగలిగితే అప్పుడు ఖచ్చితంగా నిన్ను కలవటానికి వస్తాను. ఇంకా నాకేదైతే కాసేపటి క్రితం మాయ మాటలు చెప్పావో వాటికి కూడా జవాబు చెప్తాను. జాగ్రత్త బాబు. అరే, ధ్రువ ధ్రువ, ధ్రువ ధ్రువ ధ్రువ, ధ్రువ, బాబు, ధ్రువ, ఏమైంది? ధ్రువ. ధ్రువకి కడుపులో నీళ్లు తాగించి వాంతి చేయించాలి. అప్పుడు కడుపులో ఉన్నదంతా బయటకు మంజులా, వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా నీళ్లు నీళ్లు తీసుకురా, తీసుకురండి. నీళ్లు తీసుకురా. త్వరగా వెళ్ళండి, నీళ్లు తీసుకురండి. వెళ్ళి త్వరగా తీసుకురండి. నీకేం కాదు. భీంబాబు, నీళ్లు తీసుకురా. మంజులా, త్వరగా. బాబు, ఇదిగో ఇదిగో నీళ్లు నీళ్లు తాగు. తాగు. త్వరగా, కళ్ళు తెరువు బాబు. నీళ్లు తాగు బాబు. నేను తాగను బాబాయ్. కొంచెం ధ్రువ, తాగాలి బాబు. మొండి చేయొద్దు. నీళ్లు తాగు. తాగు వద్దు నీళ్లు. పిన్ని, నేను తాగను. తాగు బాబు, తాగు, నీళ్లు తాగు. లేదు నాన్న, ఇప్పుడు నువ్వే చూడు నీ కొడుకు మీద ఆ మందు ఎలా పనిచేస్తుందో. నాకు వద్దు పిన్ని, నేను తాగను. ధ్రువ, నువ్వు తాగకపోతే మన స్నేహం మీద ఒట్టే. ముందు నీళ్లు తాగు. మంజులా, నువ్వు నాతో రా. మనం వెళ్ళి కషాయం తీసుకొద్దాం. ఆ, తీసుకురండి, తీసుకురండి. భీంబాబు, ఇంకొంచెం తాగు. ఇదిగో, ఇదిగో, ఇదిగో తాపు. కొంచెం ఇదేవా. తాగు, తాగు బాబు. తాగు నాన్న. చాలు. పద పద, అక్కడికి పద తీసుకెళ్ళి. బాబు, జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. పద, నెమ్మదిగా, మెల్లగా మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్త బాబు. కక్కే బాబు. నోరు కడుక్కో. ధ్రువ, ఇప్పుడు ఎలా ఉంది బాబు? పదండి, లోపలికి తీసుకెళ్దాం. రా బాబు. ఆనంద్, రా ధ్రువ. పద. ధ్రువ, జాగ్రత్త, నెమ్మదిగా. జాగ్రత్త. ఎలా ఉంది బాబు? వాడి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి. ధ్రువ,
ఎవరైనా చెప్పండి వాడి పరిస్థితి ఏంటో. ధ్రువ, అరే రామ్జీ చెప్పు.